స్త్రీలు డ్వాక్రా మహిళల గగ్గోలు, అవును. తర్వాత అంగన్వాడీల దగ్గర నుంచి అప్పుడే వాళ్ళను సో అడగదొక్కారు అంగన్వాడీలు, మీకు తెలుసు. అవును. అవును. టీచర్లు అయ్యా వ్యవస్థలు వాళ్ళు యొక్క ఏమైనా విజ్ఞాపనలు గాని, వాళ్ళు ఏమైనా కష్టాలు చెప్పుకోవాలనుకుంటారు. ఇప్పుడు మీరు బాగుంటే ఛానల్ బాగుంటుంది, ఆయన బాగోగులు చూసుకుంటే కెమెరామెన్ది, హ్మ్. మీరుంటేనే ఛానల్ బాగుంటుంది. సో విద్యార్థులకు ఏదో మేము అనవసరంగా బైజూస్ యాప్ ఇచ్చాం, అది స్కాము, అది తర్వాత తేలుతుంది ఇప్పుడు అవును. ఎందుకు ఇచ్చారా అనవసరంగా. ముందు చేయాల్సింది విదేశీ విద్యలు, విద్యార్థుల జీవనాల్లో మార్పు, అవును. ఆ, వేధించడానికి టీచర్లను బిల్డింగ్లు కట్టమని అవును. యాప్లు ఇచ్చి 2 గంటలు బిజీ వాళ్ళు. హ్మ్. బైజూస్ యాప్లు ఇంగ్లీష్ మీడియంలో అనడం, తర్వాత అదేదో ట్యాబ్స్ ఇచ్చాడు. ట్యాబ్స్ ఒక ఒక నియం ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఫ్రీగా ఇచ్చారండి అది. ట్యాబ్‌లు. ఆ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్, హ్మ్. ఆ వాతావరణం ఎలా ఉండాలంటే దానికి ఒకరు కంట్రోల్ ఉండాలి. హ్మ్. టీచర్ అనేవాడు దానికి ఒక ఆజమాయిషి ఉంటే తప్ప ఎవడంటే వాడికి ట్యాబ్లు ఇచ్చేసి పిల్లలు దాన్ని ఇప్పుడు దుర్వినియోగం అవుతున్నాయి. అవును. దానిలో హుక్ అయిపోయి పల్లెటూళ్ళల్లో అబ్బా ఈ ట్యాబ్లు ఇచ్చేసి మా పిల్లలు చెడిపోతున్నారు మీరు అడగండి. అవును. ఏదేదో వాడు అడల్టరేటెడ్ మూవీస్ కూడా చూస్తున్నారు దాంట్లో. ఎస్, ఏ మూవీస్ కూడా చూస్తున్నాను దాంట్లో. అవును. ఒక హ్మ్. కుర్రోని అడిగితే ఏమరా అనిమల్ సినిమా చూసావంటే హ్మ్. రణబీర్ కపూర్ ఎస్ సార్ చూశాను అంటున్నాడు వాడు. 14 ఏళ్ళు 13 ఏళ్ళు కూడా. ఐ మీన్ దిస్ ఇస్ వాట్. సో టీచర్ బాగుంటేనే హ్మ్. విద్య బాగుంటది. దట్ ఈస్ ది గురువు బాగుండాలా, విద్య బాగుంటుంది. హ్మ్. ఆ అవగాహన లేనివాడు. అవును. వ్యవస్థ అంటే ఇదేనండి. పోలీసులో కానిస్టేబుల్ దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ బాగుంటేనే హ్మ్. శాంతి భద్రతలు బాగుంటాయి. అంటే నాకు చిన్న డౌట్ ఇవాళ మీ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి, సరే ఈ ఒకళ్ళని అరెస్ట్ చేయమని అన్నారు. అక్రమ కేసు పెట్టమన్నారు. వీళ్ళు వద్దని చెప్పరా సార్ ఈళ్ళు? చెప్పాలా? అదే అది అదే ఇందాక అన్నాను కదా. ఆ! ఎందుకు అది ఫర్ అది ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారి కేసు గాని, చాలా మందండి ఒకళ్ళ పేరు ఒకటండి. దాన్ని ఇప్పుడు ఆ పోలీస్ మా ఆఫీసర్ పోలీస్ వ్యవస్థ, తర్వాత ఐఏఎస్ వ్యవస్థ హ్మ్. దేశంలోనే టాప్‌లో ఉన్నాం మనం ఒకప్పుడు. ఇప్పుడు దిగజారాం. ఎందుకు అంటే మేము కూడా ఐజీగా చేశాం. కొంచెం అధికార పార్టీకి ఎలా హ్మ్. ఉంటదంటే, బాబు మా వాడిని కొంచెం తొందరగా సార్ ఎక్కువ రోజులు ఇది కాకుండా కొంచెం ఇంట్రాగేషన్‌లు కొంచెం అట్లా చూసి హ్మ్. కేసులో 302 మర్డర్‌లు అంటే 307 పెట్టి, 324 పెట్టి తర్వాత తగ్గించండి కేసుల తీవ్రత ఎవడు చేయడు. హ్మ్. కొంచెం తొందరగా పంపండి సార్, కొంచెం ఏదో చేయండి, ఆ! కొంచెం అది. కానిస్టేబుల్ కొంచెం ఏదో అన్నం తినిపించండి. ఇలాంటివి ఏదో ఉంటాయి గానీ, హ్మ్. వీళ్ళు చేసేది ఇదేంటంటే అండి, ఇందాక చెప్పాను. హ్మ్. నిర్బంధం. నిర్బంధం ఎలాగా? ప్రతిపక్షం లేకుండా చేయాలి. 24 గెలిస్తే హ్మ్. 29 ఇక ఇంకా చంద్రబాబు పెద్దనే నాయుడు పెట్టండి. గారు, తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి ఒక ఏజ్ ఒక 79 ఎంతో అవుద్ది. ఇంక హ్మ్. తర్వాత మళ్ళీ ఆయన పుంజుకోవడం కష్టము. ఇదే థియరీతో మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇఫ్ యూ సీ అవును. 1919లో వస్తే తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్ అన్నీ వన్ సైడ్ అయిపోయాయి. వన్ సైడ్. ఎందుకు? ఆ విధంగా వాళ్ళు పుంజుకోలేకపోయారు. ఇంక అయిపోయింది అనే లెవెల్‌లో వీళ్ళు అంటే నేననేది ఈ పోలీస్ ఆఫీసర్‌లో పోలీస్ చెప్పరాని ఆఫీసర్లు గాని, ఐఏఎస్ గాని వాళ్ళు చెప్పాలి నిధుల కదా! దుర్వినియోగం దగ్గర నుంచి హ్మ్. అక్రమ కేసులు పెట్టడం వరకు బాధ్యులు వాళ్ళు. హ్మ్. చెప్పాలా? అది వాళ్ళ ధర్మం. వాళ్ళకు ఒక కాండక్ట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అది చేయలేదంటే క్లియర్‌గా హ్మ్. వాళ్ళ మీద ఏ వాళ్ళ మీదనే కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు అక్రమంగా ఒకరిని కొట్టడం అనేది ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టినా హ్మ్. ఇప్పుడు ఎన్‌కౌంటర్ డెత్స్ అని చెప్తే ఇప్పుడు 302 వాళ్ళ మీద పెట్టడం లేదా? అవును. చాలా చోట్ల గుజరాత్ కానివ్వండి, బాంబే హ్మ్. కానివ్వండి, ఈయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే 302 పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తా ఉంది. హ్మ్. యూ బుక్ 302 అగైన్స్ట్ హిమ్. అక్రమంగా ఒకరిని కొడితే సేమ్ 324 సేమ్ ఏ అదే. ఐపీసీ సెక్షన్‌లు నార్మల్ మనిషికి అప్లికబుల్ అవుతాయో, అది హ్మ్. పోలీస్ అధికారికి కూడా అప్లికబుల్ అవుతాయి. ఆళ్ళెందుకు అవ్వాలి కూడా ఇప్పుడు. ఇప్పుడు ఆళ్ళెందుకు చెప్పలే? అప్పుడు సంజయ్ గారని ఎవరో ఉండేవారండి ఆయన. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదో ఉండేది. సిఐడి. సీఐడీ చీఫ్ అనుకుంటా. ఢిల్లీ ఎళ్లి మీటింగ్ పెట్టాడు సార్ ఆయన. అది 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 ఇది తప్ప అత్యుత్సాహం. ఆ! అది చేయకుండా ఉండాలా. అవును. ఒక అధికారి అనేవాడు అధికారిగానే ఉండాలి. ఏముంటదంటే ఐపీఎస్‌లో ఇది చేయలేమంటే వేరే ఇప్పుడు వీఆర్‌కు పోతారు, ఉంటారు. ఏముంది? హ్మ్. యూ మీ తల ఎత్తుకొని మీరు ఒక అధికారిగా ఉండగలరు. ఇప్పుడు తల దించుకోవడం కాకుండా అవునండి. చట్టపూరితమైన చర్యలు కూడా మిమ్మల్ని వెంటాడతాయి. అవునండి. ఎవడో చెప్పారని
అది మీరు ఢిల్లీ వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ఎక్కడ పడతాడు ఫోన్ ట్యాపింగ్ ఉంది చూసారా, అవును. ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కదా. కేసీఆర్ అవును. అవును. మన దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్ ఉమ్. మీరు అడగండి. పోయిన 5 సంవత్సరాలు నాలాంటి వాడే నార్మల్ కాల్లో మాట్లాడడం భయం. ఉమ్. ప్రతి వాడు వాట్సాప్ నాకు కూడా అనుమానం ఉంది, నా కాలే నా ఫోనే ట్యాప్ చేసి ఉంటారు. ఉమ్. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను చూడండి, ఫోన్ ట్యాపింగ్లు జరిగి ఉంటాయి. అక్రమ కేసులు చంద్రబాబు గారు పొంగనూరు, ఇప్పుడు సరే ఇప్పుడు పెద్దిరెడ్డికి పొంగనూరు పోలేని పరిస్థితి ఉంది. అవును. మీరు పోకూడదని చెప్పడం, వాళ్లే రాళ్ళు వేసి వీళ్ళ మీద 307 పెట్టాడు చంద్రబాబు గారి మీద. అది బాధితుల మీదే కేసు. బాధితుల మీదనే హత్యాయత్నం కేసు. తర్వాత 2 సంవత్సరాల క్రితం సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మంచి మంచి ఒక వాళ్ళలో ఏ విధంగానైనా మా రాష్ట్రానికి అబ్రాడ్ నుంచి వచ్చాడు ఆయన, యుఎస్ నుంచి, వైఎస్ఆర్ గారే లైక్ చేశారు. మా నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఉమ్. మంచి కోచింగ్ నైపుణ్యాభివృద్ధి చేయాలా మన ఆంధ్రప్రదేశ్ యువతకు వాళ్ళకి అనేది పిల్లలు. 2 సంవత్సరాల క్రితం కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, అన్ని రికార్డ్స్ ఉన్నా కూడా సంవత్సరంలో 2 సంవత్సరాల క్రితం వాళ్ళు బెయిల్కి వచ్చారు, ఏదో అక్రమ కేసులు పెట్టారు. యాక్చువల్లీ అప్పుడే చంద్రబాబు గారు మీరు అనుకుంటే అప్పుడే పెట్టింటే అసలు ఏదో నోటీసు కూడా పోలీస్ నోటీసు 41A అంటారు, అది కూడా అనవసరం ఆ కేసులో. కరెక్ట్గా 3 నెలల ముందు ఎలక్షన్లకు ఇది చూడండి, అది దుర్మార్గపు ఆలోచన. ఏంటంటే ప్రతిపక్షం లేకుండా చేయాలా, దానివల్ల ఏం ఫలితమైంది? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకా ఒదిగాడు. 53 రోజులు. అసలు ఇది 2 సంవత్సరాల క్రితము బెయిల్లో ఉన్న కేసు, అధికారులు అందరూ బెయిల్లో ఉన్నారు. చంద్రబాబు గారిని 53 రోజులు ఎందుకు పెట్టారా అంటే సాక్షులను ప్రభావితం చేస్తాడట. అరే 2 సంవత్సరాలు అయిపోయింది బెయిల్లో ఉండి, మిగతాది అందరూ ఒకటి. ఇది కాకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అనడం, అది కాకపోతే ఆ భూములలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనడం, లేకపోతే అమరావతి అలైన్మెంట్ మారుస్తారనడం. అమరావతి వీళ్ళందరూ అటకెక్కిచ్చారు. ఇప్పుడు ఎన్ని కేసులు వస్తాయి మీరు చూడండి. వైజాగ్లో వీళ్లకు అసలు తీసుకుంటే ప్యాలెస్ దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, అసలు చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఆరోపణలు, ధనంజయ రెడ్డి ఆరోపణలు, కడప వాళ్ళు పోయి భూముల ఆరోపణలు, ఇక అందరి మీద భూముల కోసమే వైజాగ్ అనే ఒక ప్రస్తావన తేవడం అనేది మనం చూస్తున్నాం. ఇది ఇక ఎన్ని కావాలి? ఇది ఎన్ని అలైన్మెంట్లు మార్చారు, ఎన్ని ఇది మార్చారు. అసలు 1936లో పెద్దలు చెప్పింది ఏంది? ఒక చోట యూనివర్సిటీ, ఒక చోట మీకు రాజధాని, ఒక చోట న్యాయపరమైన ఇది ఉండాలి. ఎందుకు ఉండాలంటే ప్రాంతీయ వైషమ్యాలు, విభేదాలు రాకుండా ఉండాలనేది శ్రీబాగ్ ఒప్పందం 1936లో వాళ్ళ ఆలోచన తీరు. ఈయన ఆలోచన తీరేంది? ఏ విధంగా మనకు ఎక్కడ వ్యక్తిగతంగా లాభం ఉంటుంది, ఏ విధంగా వీళ్ళ పార్టీ ఆలోచనే అంత. భూములు ఏ విధంగా దొరుకుతాయి, ఏ విధంగా మనం డబ్బు పరంగా ఆర్థికంగా మనం పుంజుకోగలం, ఏ విధంగా మనం ఎలక్షన్స్ గెలవగలం అన్నది వీళ్ళ ఆలోచన.